దగ్గరకు వచ్చి నీకు కొత్త దాన్ని ఇవ్వటానికి ఆడు కేకలేస్తున్నాడు. కానీ నీ హృదయాన్ని కఠినపరిచి ఇవే ఉన్నాయి అన్నావు. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకో మూట ఉంది. ఈనాడు యేసయ్య మన వీధుల్లో తిరుగుతున్నాడు. పాత జీవితానికి కొత్త జీవితం ఇస్తానంటాడు. ఏంటా? పాత జీవితానికి కొత్త జీవితం. నీ సిగరెట్లు కాల్చి కాలిపోతున్న ఆ చేతులు నాకు ఇచ్చాయ్యా. ఆ పేకాట ఆడిన చేతులు నాకు ఇచ్చాయి. అబద్ధాలు ఆడిన పెదవులు నాకు ఇచ్చాయి. సత్యమైన పెదాలు ఇస్తాను. నానా పెండ్ల మీద తిరిగిన పాదాలు మసిబారిపోయి మురికివైపోయిన పాదాలు నాకు ఇచ్చాయి. నీకు కొత్త పాదాలు ఇస్తాను అని అంటుంటే మనం ఏం చేస్తున్నావు? నా దగ్గర ఇవే ఉన్నాయని సగం రాసి ఆ స్టీల్ సామానుడికి లోపల ఏముందో తెలియదు. కానీ పాతాళము అగాధ కోపము ఆయన కనబడుతుండగా నరుల హృదయంలో ఏముందో ఆయనకు తెలియదా? ఏటగా తెలుసు. నేనే కలిసిపోలేదు. నేను ప్రత్యేకించబడ్డా. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చా. అసత్యముల నుంచి సత్యములోకి వచ్చా. అబద్ధంలో నుంచి నిజంలోకి వచ్చా. ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా చెప్పాలమ్మా. లోకమాల వెంటాడి 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 వెనక్కల ఆకారం చూస్తుంది. పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడింది, నా పరువు కడముట్టించింది, నా విశ్వాసము కాపాడుకుంటుంది. ఆ కొరకు అదిగో మహిమ కిరీటము, జీవ కిరీటము. అది నాకు మాత్రమే కాదు, నా వలె ఎందరైతే పోరాడుతారు వారందరి వరకు ప్రవహిస్తున్నారు. 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ నమ్మకమైన మంచి వేడి గురించి నా తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, భాగాన్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేసుకుందాం. పౌలు గారు అంటాడు కదా కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, సమస్తమును కృతవాయెను. ఎవడైనను, ఎలాంటి వాడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఎవడైనా సరే క్రీస్తు యొద్దకు వస్తే వాడు నూతనంగా మారిపోతాడు. క్రీస్తు నందున్న యెడల. ఎవరి కొంతమంది క్రీస్తు పక్కన ఉన్నారు, కొంతమంది క్రీస్తుకి వెనకాల ఉంటున్నారు, కొంతమంది క్రీస్తుకి దగ్గర అంటే కొంచెం దగ్గరగా ఉంటున్నారు. అలా కాదండి. క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి. మన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి ఆ పాయింట్ దగ్గరలో పెట్టి వదిలేస్తే అది ఛార్జ్ అవుద్దా? కొన్ని పైన పెడతా అవుద్దా? అది ఎక్కడ పెట్టాలి? అది ఎక్కడ పెట్టాలో ఆ ప్లగ్ అక్కడ పెడితేనే ఇందులో ఛార్జ్ ఎక్కుతుంది. అలాగే మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చాము, ఆయన మాకు ఇష్టము, ఆయన మాకు తెలుసు, మేము కానుకలిస్తాము, ఇవి చల్లవు. మనం క్రీస్తు దగ్గరికి వచ్చామంటే ఆయన యందు మనం ఉండాలి. ఎవడు నా యందుండునో నేను ఎవరి యందుండునో వాడు బహుగా ఫలిస్తాడు అని ప్రభు చెప్పాడు. కనుక క్రీస్తు నందున్న యెడల వాడు ఏమవుతాడట? నూతన సృష్టిగా మాట్లాడు. నూతనత్వం అనేది ఎవరికి ఇష్టం ఉండదండి? క్రొత్తదనం అనేది అందరు ఇష్టపడతారు కదా. కానీ కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, పండగ పూట కూడా స్నానం చేయరు. ఏమండి?
పండగ కూడా స్నానం చేయని వారు ఉన్నారు. కనీసం పండగ పూటైనా కొత్త బట్ట వేసుకుందాం అనేది కూడా కొంతమందికి ఉండదు కదా. కానీ ఈ సృష్టిలో మనకంటే జీవరాశులు కొన్ని ఉన్నాయి. అవి మాత్రం నూతనత్వాన్ని కోరుకుంటాయి. వాడికి క్రొత్తదనం కావాలని ఆశపడతాయి. ఎప్పుడు ఈ పాత బతికేనా, ఎప్పుడు ఈ రోత బతికేనా, ఎప్పుడు ఇతరులకు ఇబ్బంది పెట్టే జీవితమేనా, నా జీవితంలో ఒక నూతనత్వం కావాలి, క్రొత్తదనం కావాలి అని కోరే ప్రాణులు కొన్ని ఉన్నాయి. అందులో గొంగళి పురుగు తెలుసా మీకు? గొంగళ పురుగు ఏమండి? గొంగళ పురుగు ఎంతమంది ఇష్టపడతారు? చేతులెత్తండి. గొంగళ పురుగు నేను చాలా ఇష్టం ఉండి చేతులు పట్టుకుంటాను, ఇంట్లో పెట్టుకెళ్తానంటారు. ఎవరిని అంటారా? దాన్ని చూస్తేనే రోత. ఏమండి? గొంగళ పురుగు కనపడితే చెప్పో చీపురో ఉండాలి, ఏదో ఒకటి గౌకం పట్టుకుంటాం. అంటే అంత రోత బతుకు. అది మన ఇంట్లో వస్తూ ఉంటుంది, మెట్లు ఎక్కుతూ ఉంటుంది. దమ్మందా ఈ తాగుతూ ఉంటామా? ఏమండి? వెంటనే చీపురు తీసుకుని రోడ్డు మీదకి ఇసిరి కొడతాం. కొన్నిసార్లు మనం తిరిగి ఇంట్లోకి వచ్చేస్తాం, ఇంకా కోపడిపోతాం, మచ్చడి చేసేస్తాం. అలాంటి గొంగళ పురుగు ఒక రోజున ఒక మూలగా పోయి గూడు కట్టుకుని ఏడుస్తా ఉందట. ఏడుస్తా ఉందట. అలా ఏడుస్తూ ఏడుస్తూ దేవుడికి మొరపెడుతుందట. ప్రభువా, ఈ భూమి ఎన్ని ప్రాణులను సృష్టించావు, నన్ను పుట్టించావు ప్రభువా, నన్ను చూస్తేనే అసహించుకున్నారు, నా నడక చూస్తే ఇంకా అసహించుకున్నారు, దాన్ని ఎందుకు పుట్టించావు? దానివల్ల ఏంటి నాకు ఉపయోగం? అందరికి ఎకరా భూములు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, నా బతికెంత, నేనెంత, కనీసం చిన్న స్థలమే ఉండలేదు ఎవరు అని ఆ కూడులో ఉండి 21 రోజులు తిండి తినకుండా పూర్తిగా ఉపవాసం ఉండి నన్ను చంపేనా చంపే, లేదా నా బ్రతుకన్నా మార్చు. ఇందాక ఈ సేవకులు చెప్పిన సాక్ష్యం, ఒకప్పుడు తన జీవితం ఎలా ఉండేదో. ఏమండి? గొంగళి పురుగు కంటే హీనమైన జీవితం. ఆ జీవితాన్ని ఎవరు మార్చగలరు? తల్లిదండ్రులా మార్చలేరు, గురువులా మార్చలేరు, ఏమండి? పోలీసులా మార్చలేరు, కోర్టా మార్చలేరు. అలాంటి జీవితం కలిగిన స్థితిలోంచి గొంగళ పురుగు ఏడ్చి ప్రార్థించినప్పుడు ఏమండి? సకల ప్రాణులు ఆయన వైపు చూస్తున్నాయి, ఆయన గుప్పిలి వైపు చూస్తున్నాయి ఆహారం కోసం. దేవుడు వాడికి ఆహారం పెడుతున్న దేవుడు ఆ గొంగళ పురుగు ప్రార్థన విన్నాడు. ఎంత అద్భుతం అండి! అప్పుడు దానికి పశ్చాత్తాపం చూశారు. సరే, నీ ప్రార్థన నా సన్నిధికి వినబడింది అని చెప్పి దీన్ని ఎవరైతే అసహించుకున్నారో, ఎవరైతే చేదరించుకున్నారో, ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ వెనకాల పరిగెత్తేలా చేస్తారు అని ఆ గొంగళ పురుగును రూపాంతరం చేసి సీతాకోక చిలుకగా మార్చారు. ఎంత అద్భుతం అండి! ఇప్పుడు సీతాకోక చిలుక అంటే ఇష్టపడినాడు అన్నాం కదా, దాని వెనకాల పరిగెడతారు ఆగు ఆగు అన్నట్టుగా, దాన్ని పట్టుకుంటారు. మా చిన్నప్పుడైతే ఎన్ని సీతాకోక చిలుకలు ఉన్నాయో, ఇప్పుడు అవి కూడా అంతరించిపోయినాయి. అందుకని ప్లాస్టిక్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలకి చెప్పండి, ఇది బటర్ఫ్లైరా, మా చిన్నప్పుడు ఉండేది అందరిని చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఒకప్పుడు దాని జీవితం ఏంటి? పచ్చని ఆకులు తినివేయటం. ఇప్పుడు జీవితం ఏంటి? మకరందాన్ని, మాధుర్యాన్ని సేవించే ఆ జీవితం. ఒకప్పుడు సారా, నాట్ సారా, ఏమండి? ఒకప్పుడు బీడి, ఒకప్పుడు చుట్ట. ఇప్పుడు దేని కంటే, జుంటి దేని నారల కంటే మధురమైన దేవుని వాక్యం ఆహారంగా. దేవుని బిడ్డారా, ఇక్కడే మనకు సాక్షాత్తం కనపడుతున్నాడు ఈయన.
నూతనత్వం కావాలి నాకు, క్రొత్తదనం కావాలి నాకు. అది ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? వేదాలు చదివాను, గ్రంథాలు చదివాను, ఎన్నో తిరిగాను, కానీ నన్ను కొత్తగా చేసింది ఏది లేదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యొద్దకు వెళితే నేను క్రొత్త సృష్టిగా మారిపోయాను. ఏమండి, మా చర్చికి ఒక పెద్ద రౌడీ, ఎంతో మందిని కొట్టేయటం, చంపేయటం, అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా మా చర్చికి వచ్చాడు. వచ్చి దేవుని వాక్యానికి ఆకర్షితుడై కంటిన్యూగా వస్తున్నాడు. బైబిల్ అడిగితే పెద్ద బైబిల్ కొనిచ్చాం, బైబిల్ పట్టి ధైర్యంగా వస్తున్నాడు. సడన్ గా చర్చ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు బండి మీద వెళ్తూ ఈ వ్యక్తిని చూసి పరిగెత్తుకుని దగ్గరికి వచ్చి, అన్నా అన్నా ఏంటి ఇక్కడికి వచ్చేవాడి, అన్నా అన్నా ఏంటి ఇక్కడ కనపడుతున్నాడు నువ్వు అని వింతగా ఆశ్చర్యంగా మాట్లాడుతా ఉన్నారు. ఒకడు పిలిచి కొట్టేవాడండి. ఇలా ఒక రోజు 2-3 గొడవలు లేకపోతే నిద్రపడ్డేది కదా. ఈయన ఎలాగొచ్చాడు ఇక్కడికి, ఎలా మారాడండి అని నన్ను అడుగుతున్నాడు. అవునయ్యా, ఆయన ప్రాకారంలోకి వస్తే చాలు మారిపోతాడు, ఆయన సన్నిధికి వస్తే చాలు నూతనత్వం వచ్చేస్తుంది అని చెప్పాను. అతను కూడా నూతనత్వాన్ని కోరుకున్నాడు. అయ్యా, రోత మాట అసహ్యకరమైన నా జీవితాన్ని యేసుడు ఒక్కడే మార్చగలిగాడు, నేను ఇంకా ఆయన సన్నిధి మానను అని కొన్నిసార్లు తలుపు తీయక ముందు వచ్చాక కనపడేవాడు. దేవుని బిడ్డ, జైల్లో ఖైదీలు చెప్తారు, అయ్యా మమ్మల్ని లాఠీకారులు మార్చలేదు, కోర్టు మార్చలేదు, పోలీస్ స్టేషన్ మార్చలేదు, మమ్మల్ని యేసయ్య మార్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఒక సాక్ష్యం. ఈరోజు ఈ నూతనత్వాన్ని లోకం ఇష్టపడలేదు. తాగుబోతేలాగే ఉంటారు, దొంగోళ్ళలాగే ఉంటారు, వ్యభిచారులాగే ఉంటారు. ఇప్పుడు వెలుగునకు చీకటికి పోరాటం జరుగుతుంది. పాత దానికి కొత్త దానికి పోరాటము జరుగుతూ ఉంది. దేవుని బిడ్డారా, ముత్యాలు లాంటి దేవుని పవిత్ర వాక్కులు రోడ్డు మీద చెప్పుకుంటూ పోతుంటే మనుషులు అడ్డుకుంటారు. ఏమండి, అదే బూతులు ఆడుకుంటూ, డోలు కొట్టుకుంటూ, కేకలు వేసుకుంటూ, పడిపోతూ, లేస్తూ వెళ్ళే వారిని చూసి ఎవరు పట్టించుకోవట్లేదు. నీతిగా, న్యాయముగా, యథార్థంగా ఒక క్రొత్త జీవితాన్ని కలిగి లోకములో వింతగా ఉన్న మనల్ని చూసి లోకము ఓర్వలేకపోతుంది, లోకం తట్టుకోలేకపోతుంది. ఏమండి, అదే నాలో ఉన్న లోకములో ఉన్న అనేక మంది దేవుని వెలుగులోకి వెళ్ళిపోతున్నారని భయపడిపోతా ఉన్నారు లోకం. కాబట్టి దేవుని పిల్లరా, క్రొత్తదనము దేవునికి కావాలి, లోకంగా కలగవచ్చు. అర్థమైందండి, మనల్ని క్రొత్త వారిగా చేసి దేవుడు తన రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. పాత ఆదాము పోయాడు, ఇప్పుడు క్రొత్త ఆదాముగా యేసయ్యకు మనము పిల్లలమయ్యాం. యేసయ్య పిల్లలు ఏమని, క్రొత్తగా జన్మించిన వారు, పాపం లేని వారు, పాపం అంటని వారు. అదేనా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవడమ్మా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలిచి కనుక వారు పాపము చేయరు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. ఎంత గొప్ప మాట ఉంది. దేవుని మూలముగా పుట్టిన వారంటే బాప్తిసం పొందినవారు, యేసు ప్రభుని తమ హృదయంలో రక్షకుడిగా ప్రతిష్ఠించుకున్నవారు. వారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు పాపం చేయలేరు, పాపం విడిచిపెట్టేశారు,
పాపాన్ని అసహించుకున్నారు, పాపపు జీవితాలను సమాధి చేశారు కనుక వారు దేవుని మూలంగా పుట్టినవారు. ఏమండి? కాబట్టి క్రొత్త ధనం అనేది సృష్టి కాదు, మనకు కావాలి క్రొత్త ధనం. మనిషి జీవితానికి క్రొత్త ధనం కావాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 వచ్చినట్టు క్రొత్తగా జన్మించిన వారుగా పసిపిల్లలాగా ఉండాలి. అది క్రొత్త ధనం. ఎవరి పసిపిల్లలు మనకు తెలుసు కదా, వాళ్ళ కల్మషం ఉండదు, పాపం ఉండదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, పాపం ఉండదు వాళ్ళకి. ఏమండి? అలాగే మనం కూడా క్రొత్తగా జన్మించిన వారంగా ఉంటేనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డారా, మన జీవితంలో ఏమండి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ క్రొత్త ధనం అనేది కనపడలేదు. చాలా మంది జీవితాలు బాప్తిసం పొందాం, వచ్చే సంవత్సరం చూద్దామండి పాస్టర్ గారు, వచ్చే సంవత్సరం చూద్దామండి అని వాయిదాలు వేస్తామండి. అంటే మనలో ఉన్న ఆ దుష్టాత్మ మనం నూతనంగా అవటం అనేది ఇష్టపడదు. అందుకే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో, కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలము జరిగిపోయింది, రక్షణ నొందకయే ఉన్నాము. కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా మనం నూతన వ్యక్తులుగా మారలేకపోతున్నాం. ఆ గొంగళ కొరుకున్న మారు మనసు అనేక మంది కలిగి లేరని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, కాబట్టి క్రీస్తునందున్న వారే నూతన వ్యక్తులుగా మార్చబడతారు. ఏమండి? జైల్లో అప్పుడు భార్య వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పిందమ్మా, నిజంగా ఆయన మారాడమ్మా, అసలు నన్ను కాలు కింద పెట్టినట్లేదమ్మా, నేను చాలా బాధ పెట్టాను, క్షమించి అంటాడు అమ్మా అని చెప్తుంటే, ఆయన మార్చిన దేవుడు మామూలు దేవుడుగా వాళ్ళు వెలందరు వాళ్ళు అన్నారట, ఇన్ని రకాల అవతారాలు ఎత్తి ఇలాగ వచ్చాడంటే వీళ్ళు మార్చిన దేవుడు మామూలు దేవుడు కాదు, నిజమైన దేవుడు ఏంటాడు. ఏమే నువ్వు నేను మనందరూ కూడా ఆ ప్రభువుని నమ్ముకుందాం, కిలో పళ్ళు ఒకసారని అప్పుడు వాడు అడిగారంటే, ఏమయ్యా మరి మనం ఇక్కడ పేటలోకి వెళ్ళని చర్చికి మా దొడ్లో చర్చి కట్టి అన్నారు. అలా కట్టేశాడు, నేనే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఆయన పాస్టర్ అయ్యాడు. చూసారా, ఆ ఊరు ప్రజలందరూ అతని జీవితాన్ని చూసి ఎంతో సంతోషపడుతున్నారు. ఇది ఎట్లా జరిగింది? క్రీస్తునందు ఉన్నాడు కనుక నూతన సృష్టిగా పాతవి గతించిపోయి. ఎంత శ్రేష్టమైన మాట. కాబట్టి మనం కొత్త జీవితం అంటే కొత్త బట్టలు వేసుకోవటం, కొత్త తిండి తినడం ఇవి కాదు. మన జీవితంలో ఎవరి మనం కొత్త వారు కావాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనముగా ప్రభువునే ధరించుకునే వారిగా మన జీవితాలు మార్చబడాలి. ఏమండి? మిమ్మల్ని చూసిన వారు మీలో క్రీస్తుని చూడండి, క్రీస్తుని ధరించుకోవాలి. మనం క్రీస్తుని ధరించుకోవటం అంటే చిన్న విషయం కాదు. చాలా మంది నాకు ఎపఫ్రాయిని చెప్తున్నప్పుడు చాలా మంది ఇది తక్కువ కులం, తక్కువ మతం ఇట్లాగా అనుకుంటారు. నేను అంటాను, క్రైస్తత్వం అనేది చాలా ఖరీదైంది. తెలుసా మీకు? ఈ భూమి మీద క్రైస్తత్వం అనేది చాలా ఖరీదైంది. మాట ఏ మతమైనా ఏమో కానీ నాకు తెలిసి క్రైస్తత్వంలోకి వచ్చాడంటే చాలా గొప్పవాడు. అర్థమైందా? ఇది తక్కువది కాదు, లేకపోతే విలువ లేనిది కాదు,
భక్తుడైన దావీదు అంటాడు, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనకి ఎవరు దేవుడు అండి? అతిశయించాలి, గర్వంగా చెప్పుకోవాలి. రథములు బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు, కానీ నేనైతే మన దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఆయన నా దేవుడు అని చెప్పుకోవడం గొప్ప గర్వం మాట. లోకానికి వెరితనం కావచ్చు, కానీ మనకైతే దేవుని శక్తి. దేవుడు నమ్ముకున్నా, దేవుడు బిడ్డారా. కాబట్టి క్రైస్తవులైనందుకు మనం గర్వించాలి, క్రైస్తవమైనందుకు అతిశయించాలి, క్రైస్తవమైనందుకు మనం గొప్పగా చెప్పుకోవాలి. మీరు వినే ఉంటారు, ఆలోచించిన దేవుని బిడ్డ. కాబట్టి మనం క్రైస్తవులు అయినందుకు ఇతరులు మనల్ని తక్కువగా చూసినా ఏం తగ్గిపోదు. కొంతమంది కావాలని, ఏమ్మా నువ్వా మనల్ని దిగిపోయావా అంటారు. దిగిపోవడానికి అనుకోయ్యా నువ్వా ఏమండి? కోతులోంచి దేవుడు మనల్ని పైకి లేపాడు. ఆ విధంగా నాశనకరమైన చీకట గల దొంగ ఊపిలో నుంచి ప్రభు నన్ను పైకి లేపాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఎప్పని దేవుడు పైకి లేపాడు, కోతులో నుంచి నన్ను లేపాడు, మిమ్మల్ని లేపాడు. మనం ఏమైనా మోసకరమైన వాటిని మనం నమ్మము, అందులో పడిపోం. అర్థమైందా? అంతేకాదు, ఈ మధ్య కాలంలో ఆయన చెప్పాడు, ఎందుకంటే చరిత్ర ఆధారం కలిగిన వాడు ఆయన, సామాన్యుడు కాదు ఆయన. ఆయన పుట్టడానికి 700 సంవత్సరాలకు ముందే ఆయన భూమి మీదకి రాబోతున్నాడని ప్రవచనాలు, లేఖనాలు చెప్పబడ్డాయి. అందుకే ఆయన పుట్టిన తర్వాత అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటి ప్రభు మనకుంటే, ఏమంటే మనకి ఈ లోకంలో ఏమి లేకపోయినా, లోకంలో నాకు ఏమి లేకపోయినా ఆకాశం ఉంది నాకున్నా అంతే చాలండి. ఎంత అద్భుతమైన మాట అండి! అన్నిటికీ చాలిన దేవుడు ఆయన. అర్థమైందా? అన్నిటికీ చాలిన దేవుడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్నాడు, మార్పు లేని వాడు, మారని వాడు. అలాంటి ప్రభువుని మనం ఈ రోజున దేవుడిగా స్వీకరించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఏమండి, ఈ భూమి మీద మన ఇండియా దేశంలో హైయెస్ట్ ఫిగర్ ఎవరున్నారంటే రాష్ట్రపతి ఉంటాడు. ఏమో హైయెస్ట్ ఫిగర్ ఎవరంటే రాష్ట్రపతి. నేను రాష్ట్రపతి కొడుకుని అని చెప్పుకోవడం గొప్ప, కౌన్సిలర్ గారు అబ్బాయిని అని చెప్పుకోవడం గొప్ప? ఎవరి కౌన్సిలర్ అంటే వార్డుకి, అంతే కదా. రాష్ట్రపతి అయితే ఆల్ ఇండియా, అన్ని అందరికీ రాష్ట్రపతి, రాజు. అలాగే ప్రపంచానికి దేవుడు మన దేవుడు. అలాంటి దేవునికి మనం పిల్లలమయ్యామంటే ఎంత అతిశయం, ఎంత గొప్ప. పైగా ఆయన పిల్లలం మనం కావాలంటే మనం ఏమవ్వాలట? నూతన పరచబడాలి, వృత్తవారముగా ఉండాలి. ఆ వృత్తవారముగా ఉండటానికే దేవుడు భూమి మీదకి వచ్చాడు. నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులైపోండి. నేను ఈ మతం పెట్టని, ఈ మతంలో రెండని చెప్పలేదు దేవుడు. దేవుడికి మతాలను ఆపాదిస్తున్నారండి, దరిద్రం. కాకపోతే దేవుడికి మతం ఏంటండి? సూర్యుడికి ఏమైనా మతం ఉందా? ఆకాశానికి ఏమైనా మతం ఉందా? గాలికి మతం ఉందా? దేవుని బిడ్డలారా, మనుషులు చేసే పనులు ఇవన్నీ. మతం అనేది మనిషి మధ్యలోంచి వచ్చింది. నేను ఒక మతం అనుకున్నాను, మిమ్మల్ని అందరినీ నా మతంలో కలుపుకోవాలనుకుంటాను, అది మతం. ఇది మతం కాదు, ఇది మార్గం. దారి తప్పిపోయిన వారందరినీ కూడా తిరిగి దారిలో తీసుకురావడానికి యేసు ప్రభువు వారిలో కనుకొచ్చాడు. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. దేవుడు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉండాలి.
అర్థమైందా? ఆ ఆహారాలకు సరిపోయిన వాడే సుప్రభు. అలాంటి ప్రభువుని మనం యేసుక్రీస్తుని నమ్మటం ద్వారా మనం ఎంతో ధన్యులమయ్యాం. మా నాన్నగారు పెద్ద పెద్ద జమీందారుల ఇంటికి వెళ్ళేవారు వస్తువులు చేయడానికి. వెళ్ళగానే ముందు వాళ్ళకి సువార్త చెప్పేవారు, ప్రభువుని గురించి చెప్పేవారు. అయితే మా నాన్నగారి ఉన్న గౌరవంతో వినేవారు, ఇష్టం వినేవారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా నాకు కనబడితే, అన్న ఆ రోజు మీ నాన్నగారు మంచి విత్తనం వేశారు, మేము కూడా వేసుకోవడం నమ్ముకున్నాం అని చెప్తే నాకు ఎంత ఆనందం అయిపోయింది, ఎంత ధన్యత. ఆ రోజే మీ నాన్నగారు నాకెందుకు పని చూసుకెళ్ళిపోతే మాకు ఈ రక్షణ దొరికేది కాదు, మాకు ఈ ప్రభు దొరికేవాడు అని గొప్ప గొప్ప వాళ్ళు చెప్తా ఉంటారు. నాకు ఎంతో సంతోషం. అలాగే జైల్లో కూడా, అయ్యా మేము ఈ జైలుకి రాకపోతే మాకు ఈ రక్షణ దొరికేది. చెరసాల మాకు రక్షణశాలగా మారిపోయింది. కనుక దేవుడు ఏదో రీతిగా మనల్ని క్రొత్త వారిగా చేసి పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన భూమి మీదకి ఆయన వచ్చాడు. అదిలేదా? కాబట్టి దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యంలో ఇంకా కొన్ని మాటలు చూపిస్తారు మీకు. పౌలు గారు ఒకప్పుడు పాత మనిషి, అందరికీ తెలుసు కదా, హానికరుడను, హింసకుడను, దోషకుడను, పాపుల్లోనే ప్రధాన పాపిని. ఇప్పుడు నేను సిలువ వేయబడ్డా, ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే. నేను క్రీస్తు అందున్నాను, ఆయన నా యందు ఉన్నాడు. ఇప్పుడు నేను నూతన సృష్టి. సౌలు లేడు, సౌలు గతించిపోయాడు, ఇప్పుడు పౌలయ్యాడు. పౌలు 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 పరిశుద్ధుడైన పౌలు అంటారు. ఆయన ఏమని పిలుస్తారమ్మా? పరిశుద్ధుడైన పౌలు. ఎంత గొప్ప మాట అండి. పరిశుద్ధుడైన పేతురు, ఒకప్పుడు అబద్ధికుడు, కానీ ఇప్పుడు పరిశుద్ధుడైన పేతురు. ఎంత శ్రేష్టమైన మాట. మన పేరు మారిపోయింది, మన బ్రతుకు మారిపోయింది. అయితే మన జీవితంలో ఇవి మారిపోవాలండి. ఏమండి? మనం ఏమన్నట? క్రొత్త వారం కావాలి. పాతవి గతించినప్పుడే సమస్తము కూడా క్రొత్త వారు. ఎదురంటే పాత నీరు పోతేనే కానీ కొత్త నీరు రాదు కదా. కాబట్టి దేవుని బిడ్డారా, మరి ప్రభు చక్కని మాట చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. చదువు. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువులు వధింపబడింది కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింపవలెను. చూసారా పౌలు గారు చెప్తున్న మాట. మీరు ఎవరి పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయండి. ఆ పాతదైన పులిపిండి ఏం చేయాలట? తీసి పారవేయాలి. ఒక భయంకరం రాగబోతుంది. లోకస్తుడు మారు మనసు పొంది ప్రభువులో ఉంటున్నాడు. పాస్టర్ గారు ఏమయ్యా వెంకటేశ్వరరావు ఇంకా బాప్తీసం పొందవేంటి అంటే, అయ్యా పొందేస్తానండి, కొంచెం టైం ఇవ్వండియా అని ఒక రోజున అతనే వచ్చి, అయ్యగారు ఇది నేను మారిపోయానండి, నాకు బాప్తీసం నేను వచ్చాడు.
మాస్టర్ పొంగిపోయాడమ్మా. వెంకటేశ్వర ప్రభు నమ్ముకున్నాడు, సభ్యుడిగా మన సంఘాలకి రాబోతున్నాడు, సంఘాన్ని ప్రకటించి ఆ అబ్బాయి కోసం ఒక రోజు ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేసి, అయ్యా మరి శుక్రవారం ఉదయం 10 గంటలకు మార్పు సంఘం అంతా పాటలు పాడుకుంటూ వస్తారు అని ఆ అబ్బాయిని సిద్ధపరిచి పాటలు పాడుకుంటూ ఎక్కడికి గోదావరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చర్చ్ లో ముందు మీటింగ్ పెట్టి మీటింగ్ లో అతని చేత సాక్ష్యం చెప్పించారు, మంచి సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు గోదావరికి వెళ్ళిన తర్వాత అన్ని అందరి కూడా అడుగుతున్నాడు, బాబు వెంకటేశ్వరరావు నీ జీవితంలో పాత వ్యసనాలన్నీ మానేసావా? అయ్యాడు మానేశారండి, ఇక వాడి జోలికి వెళ్ళవు కదా, వాటి వెళ్ళయ్యా, మరి నువ్వు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి నేను నమ్ముతున్నానయ్యా, నమ్మండి అయ్యా, సంఘం కూడా నమ్ముతుంది కాబట్టి నీకు బాప్తీసురా నేను సిద్ధపడ్డాను అని చెప్పి రా బాబు గోదావరిలో అన్నాడు. ఆయన ముందు వెళ్ళిపోయాడు గోదావరికి. ఇప్పుడు వెంకటేశ్వరరావు పిలిచేటండి. ఇప్పుడు వెంకటేశ్వరరావు వచ్చాడు, చక్కగా ఇలా చేతులు పెట్టి ఇలా ఉండమ్మా అన్నాడు. ఇలా ఉన్నాడు. పాస్టర్ గారు 2 చేతులు చేసి కొంచెం చేసి మరొకసారి అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు చనిపోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానయ్యా. నూతన వ్యక్తిగా లోకంలో కనపడటానికి ఆశపడుతున్నానయ్యా. సరే, వెంకటేశ్వర ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో బాప్తీసం మంచి పైకి లేపాడు. వేపగానే పాస్టర్ గారికి అతనికి మధ్యలో సిగరెట్ పెట్టి తేలింది. ఏం తెలియదు? ఎంత మోసం చేశారు బాగా వెంకటేశ్వర. ఏంటో పెట్టగో నాది కదా బాబు అంటే, అరే ఇది కాకపోతే నాదా, మన ఇద్దరమే కదా ఉన్నాం. అయ్యగా నిజంగా నాది కదండి. దెబ్బలు తింటావు ఏంటనుకున్నావు? సంఘం చదువుతున్నారు, నాది అనుకుంటారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఇదేనా మార్పు అంటే అయ్యగా నిజంగా నాది కదండి. ఇప్పుడు చచ్చిపోయి కదా వెంకటేశ్వరరావు ఆడిదండి అన్నాడు. చూసారా, అది సాక్ష్యం. అది నిజంగా కదయ్యా, చచ్చిపోయేటప్పుడు ఆడిదండి అంటే పాతదైన పులిపిని ఏం చేశాడు? మారవేశాడు. ప్రార్థనకు వస్తానే సిగరెట్ పెట్టి కూడబట్టుకొస్తారు. ఏమండి, ప్రార్థనకు వస్తానే వచ్చే ముందు కొంచెం, వెళ్ళాక కొంచెం మంది వెళ్తారు. అంటే పులిపిండి అనేది కొంచెం ఉన్న ముద్దంతా ఏం చేస్తారా? పులి పెట్టేస్తుంది. వచ్చావు, చక్కని వాక్యం విన్నావు, కొత్త ముద్దగా మారావు, ఇంటికి వెళ్ళిన ఆ పులిపిండి కొంచెం ఏముంది? సాధారణంగా పులిపిండి అంటే ఆడవాళ్ళకి బాగా అర్థం ఉంది. కాబట్టి పప్పు రుబ్బుతారు, చక్కగా అందంగా దోశలు వేస్తారు, అందరిని పిలిచి పెడతారు ఇంట్లో. అమ్మ నాకు ఒకటి 2 ఏమో అంటాడు. భర్త 4 తింటానండి. ఇంకా కొంచెం మిగిలిపోతుంది. ఈ ఆడవాళ్ళు కొనుక అప్పు తింటే అది దాస్తారు. ఎవరు కూడా వేసి పెట్టేద్దాం అనుకోరు. మనసులోకి ఏమవుతుంది? పులిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పొయ్యి దగ్గర కూర్చుని పులిసిపోయిన దాంట్లో దోశలేదు. అది తిన్న 2-3 గంటలకు ఒక వాంతులు, ఒక విరోచనాలు, మళ్ళీ అందరినీ హాస్పిటల్కి తోలుకెళ్ళాలి. డాక్టర్ గారు అంటే, అమ్మా ఏం తింటే వాంతులు అవుతున్నాయమ్మా అంటే, అయ్యా దోశ వేసండి. మరి నిన్న ఏంటమ్మా అంటాడు. నిన్న దోశ వేయండి. మరి నిన్నెందుకు కావలేదు? నేను క్రొత్త ముద్ద, అర్థమైందా? నేను క్రొత్త ముద్ద, శ్రేష్టమైన ముద్ద. మరి ఈరోజు పులిసిపోయింది. పులిసిపోయింది అందరికీ అరగదు, అర్థమైందా? కాబట్టి మనుషులు క్రొత్త ముద్ద అవుటకు క్రొత్తది కోరుకోకుండా ఇంకా పాతదైన పులిపిండి, ఆ సిగరెట్టో, సినిమాయో, ఇంకోటో ఇంకా కొంచెం దాచుకుంటున్నారు. కాబట్టి వారి జీవితం అంతా ఏమవుతుంది? పులిసిపోతున్నారు. నువ్వు పులిసిపోయిన దాంతో సంతోషించు, పండుగ చేసుకోలేవు, అర్థమైందా? నువ్వు క్రొత్త ముద్దగా మారిపోవాలి, క్రీస్తునందు నూతనంగా మారిపోవాలి. అప్పుడే నువ్వు క్రొత్త ముద్దగా మార్చగలవు. ఆ పాతదైనది మనం ఏం చేయాలట? మారవేయాలి. పాతదంటే ఏమండి? సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి,
దూషణ సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. దేవుని పిల్లలకు అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కలహం ఉండకూడదు, ఎవరి అల్లరి ఉండకూడదు. ఇవన్నీ కూడా పులిసిపోయిన వాటిలోకి వస్తాయి. క్రొత్త ముద్దంటే సమాధానము, సంతోషము, నెమ్మది, ఆనందము, సమాధానము, ఇవి మనల్ని కొత్త వాదిగా చేస్తూ ఉంటాయి. గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నన్ను ఒక వ్యక్తి ఘోరంగా మోసం చేశాడు. మీరైతే ఇంకా తొందరగా మోసపోతారు. నేను ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది ఖైదీలకు సువార్త చెప్పి వాళ్ళ జీవితాలు ఎరిగిన వాడు నేనే మోసపోయాను. అయితే లోపల రోజు కోపం, వాడి మీద ద్వేషం, ఇవన్నీ పెరిగిపోతున్నాయి నాకు. ఒక రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభా వాడు ఇస్తానంటాడు, ఇవ్వట్లేదు, సంవత్సరాలు గడిచిపోతుంది, నేను మోసపోయాను, నా బుద్ధి హీనతే, ఇప్పుడు నా మనసులో శాంతి లేదు, సమాధానం లేదు, ఇక వాడిని క్షమించేయాలి అని ప్రభు నాతో మాట్లాడి కారు వేసుకెళ్ళి ఒక కేజీ స్వీట్ పట్టుకెళ్ళి వాడి చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా నేను క్షమించాను, సమాధానం కలిగి ఉండి నేను కూడా సమాధానం కలుగుతున్నాను చెప్పి వస్తుంది. ఇంకా అది ఏ మాత్రం ఇంత కూడా నాలో లేదు. వాడు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ప్రేమగా మాట్లాడతా, జాగ్రత్తగా బతుకమ్మా అని చెప్తాను, హ్యాపీగా నేను ఉండగలను. అది నేను నాకు క్షమించక ముందు నాకుంటే నా హృదయం మానంగా ఉండేది. ఎవరైనా వాడి గురించి చెప్పి నన్ను రెచ్చగొడుతుంటే ఏం చేస్తే బాగుంటుంది అనిపించి 3,50,000 రూపాయలు. ఏమని దేవుని బిడ్డ, ఇప్పుడు నేను క్షమించేశాను కాబట్టి నాలో ఆ పాతది ఎందుకు బయటకు పోయింది? ఆ కోపము, ఆ ద్వేషము, అసూయ నాలో ఉంచుకోలేదు, విసర్జించేశాను. అర్థమైందా? కాబట్టి మనం ప్రభువు నమ్మిన తర్వాత పాత వాటిని విసర్జించి, సర్వసాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, తేలిగ్గా ఉండాలంటే, మంచిగా ఉండాలంటే మన శరీరంలో మనం విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి. తెలుసా మీకు? ఏమండి? మొట్టమొదటి చెమట రోజు మన శరీరం బయటికి పోతే చాలా ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. చాలా మంది తెలియదు, ఆడితే చాలు ఫ్యాన్ అయ్యమ్మా ఏమండి, అది ఇంట్లో కూడా చెమట పట్టకూడదు. కొంతమంది ఫ్యాన్ కూడా సరిపోదు, ఏసీయమ్మా అంటారు. అదేనా? మనలో ఉన్న మలినాలన్నీ కూడా చెమట రూపంలో బయటికి పోవటానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. అది ఎంత పోతే మనిషి అంత తేలిగ్గా ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే కష్టజీవులు అంటాడు, కష్టజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా సుఖనిద్ర పడతాం. ఇది 2 ఏసీలు వేసుకుని నిద్ర పడతాం. ఎందుకని ఆరోగ్యం లేదు బాడీలో. అలాగే మనం నీళ్లు త్రాగిన సుమారు 4 గంటల లోపు మూత్ర విసర్జన జరిగిపోవాలి. మూత్రం ద్వారా మన బాడీలో ఉన్న ఆ మలినాలన్నీ కిడ్నీ ద్వారా బయటికి వచ్చేస్తాయి. కొంతమంది నీళ్ళే తాగరు, ఒకవేళ ముక్కు నీళ్ళు తాగినా పొద్దున్న పాసైపోయి వాడికి ఏమవుతుంది, కిడ్నీ దెబ్బ కొట్టేస్తుంది. సకాలానికి ఏది విసర్జించారో విసర్జించారు. అర్థమైందండి? అలాగే మలినము కూడా విసర్జించవలసిన సమయంలో విసర్జించకుండా ఆ పనులు ఈ పనులు తిరుగుతూ ఉంటాయి. ఏమైపోతుంది, లోపల చెడుతనం పెరిగిపోతుంది, అది సైడ్ ఎఫెక్ట్ అయిపోతుంది. మరొక అవయవం మీదకి ఆ చెడుతనం అనేది ప్రభావం చూపిస్తుంది. కొంతమంది నోరిపితే భయంకర కంపు వస్తుంది. కారణం ఏంటి? చెడుతనం లోపల ఉండిపోయి మనుషులు ఈ విషయాన్ని తెలుసుకోరు. అలాగే మన బాహ్య జీవితంలో
ఒకప్పుడు తిరిగాము, ఒకప్పుడు చేశాము, ఇక చాలు, వాటిని విసర్జించి లేదు ప్రమాదం అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవడమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చదవాలి. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, రాగుబోతుల విధులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. ఇక నువ్వు శుతిమించిపోయి ఇంకా కావాలంటే మాత్రం నువ్వు చాలా అపాయంలో పడుతున్నావు, ప్రమాదంలో పడుతున్నావు. అదైనా అన్యులతో ఇక నీకు సహవాసం చాలు, రాగుబోతులతో తిరిగిన కాలం చాలు, జూదంతో నీ కాలం గడిపిన సమయం చాలు. అదైనా ఇంకా చాలదనుకుంటే మాత్రం పెద్ద ఘోర ప్రమాదంలో నీవు పడబోతున్నావని నీకు వాక్యం హెచ్చరిక చేస్తావు. కాబట్టి పాతం అంటే ఏమిటో తెలుసా? అసహ్యమైనవి. పాతం అంటే ఏంటమ్మా? అసహ్యమైనవి. మనం 2 రోజులు బట్టలు వేసుకుని అలాగే తిరుగుతుంటే ఏమవుతారు? చూసినాడు పక్కళ్ళు, ఏంటి ఇంత అసహ్యం కంప వస్తుంది, స్నానం చేసావా, బట్టలు మార్చావా అని వెంటనే అడుగుతారు. అంటే అసహ్యమైన దాన్ని ఇంకా నువ్వు వదిలిపెట్టలేదంటే సమాజంలో నువ్వు ఎలా తిరుగుతున్నావు? ఎవరైనా నీ కుర్చీ వేస్తారా? నిన్ను గౌరవిస్తారా? నీ వస్త్రధారణ బట్టి నిన్ను గౌరవిస్తారు. అలాగే నీ జీవితంలో ఇంకా పాతవి నువ్వు ధరించుకొని వాటిని చేత పట్టుకుని తిరుగుతుంటే ఎవరు తాగుబోతుడు ఎవరైనా వందనాలు చెప్తారా? ఎవరు తాగుబోతుడు ఎవరైనా వందనాలు చెప్తారా? నాకు తెలిసినవాడు ఒకడు స్కూటర్ మీద వెళ్తా ఉంటే ఈ చేతితోటి అయ్యారు అన్నాడు. సరే వందనాలు చెప్పాడు కదా, ఆగాడు. వెనకాలమో సిగరెట్ ఉంది, బొగ్గలోమో పొగ ఉంది. అప్పుడు నేను చూసి బాబు నీకు మళ్ళీ కలుగుతున్నాడని వెళ్ళిపోయాను. కనపడ్డాను కానీ వందనాలు చెప్పాడు. కానీ నోట్లో ఏముంది? అసహ్యం ఉంది, చేతిలో ఉంది, హేయమైంది ఉంది, నిషిద్ధమైంది ఉంది. అది దేవుడు స్వీకరిస్తాడా? కాబట్టి హేయమైనవి, అసహ్యమైనవి మన హృదయంలో పెట్టుకుని మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎంత ఆరాధించినా అది ప్రయోజనం కాదు అని మనం గ్రహించాలి. పాత వాటితో మనం దేవుని యొద్దకు రాలేము. పాతవి గతించుకోవాలి. ఏమని? నిషిద్ధమైనవి మనలో ఉండడానికి వీల్లేదు. నిషిద్ధమైనవి మనం తీసి పారవేయాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతం 29:16. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగములకు పోయి యెహోవా మందిరములో కనబడిన నిషిద్ధ వస్తువులన్నీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో ఆరవేసితిరి. నీ హృదయంలో నిషిద్ధమైనవి, హేయమైనవి నీలో ఉండటానికి వీలు లేదు. అవి ఎత్తి బయట పారవేయమంటాడు. అర్థమైందా? ఒకసారి చాలా కాలం క్రితం ఒక ఆవిడ ఉంది, అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలండి, మీ ప్రార్థన కోరుకుంటున్నాం, ఆశపడుతున్నాం అయ్యా, మాది పలానా చోట ఇయ్యండి అని ఒక మీటింగ్ లో కలిసి చెప్తే తప్పకుండా వస్తానమ్మా అని అన్నాను, కానీ వెళ్ళలేకపోయాను. ఎందుకు ఒక రోజు ఆ వీధి గుండా నేను వస్తుంటే గుర్తొచ్చి
అరే ఆవిడ చెప్పింది ఇదే కదా మీ ఇద్దరు అడిగితే ఆయిల్ అన్నారు వెళ్ళా. ఇంకా ఆవిడ నన్ను చూసి ఉప్పొంగిపోతుంది. చాలా సంతోషపడిపోయి ఇక రండి 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 అని చెప్పి అడుగులు మడుగులు ఎత్తేసి నన్ను కూర్చోబెట్టి, పాపం భర్త చనిపోయాడు ఆర్టీసీలో పనేక, అయ్యా అబ్బాయికి ఇచ్చారయ్యా ఉద్యోగం, 3 అమ్మాయిలు 1 అబ్బాయి, వాడు కష్టపడుతున్నాడు, మరి 3 పిల్లలకి పెళ్లి చేయాలి అని బాధలన్నీ చెప్పింది. సరేనమ్మా అని ఓదార్చి ప్రార్థన చేద్దామమ్మా, దేవుడు నమ్ముతున్నారు కదా, దేవుడు తప్పకుండా మీరు విడిచిపెట్టడమ్మా అని ఆదరణ మాటలు చెప్పి మరి ప్రార్థన చేసి వెళ్తారమ్మా అన్న. అయ్యారు లోపలికి వెళ్ళి లోపల చేయండి ఎక్కడ చేసినా పర్లేదమ్మా, అలా కదా ఇక్కడ లోపల అడుగు పెట్టాను. సరే లోపలికి వెళ్తే ఆర్టీసీ బస్సులో, డీలక్స్ బస్సులో ఉండే సీటు వాళ్ళ ఇంట్లో. అమ్మా ఇది ఆర్టీసీ బస్సులో ఉంటే సీట్ కదమ్మా అన్న. అమ్మాయి అదే పని చేస్తారండి, అయ్యారు చాలా మంది ఇచ్చారండి పార్సల్స్, మరి మీకు కూడా అంటుంది, మీకు కూడా అంటుంది. ఏంటమ్మా ఆర్టీసీ బస్ ఏమన్నా మీ సొంతమా? అమ్మాయి ఇవ్వటం ఏంటి, అబ్బాయి పార్సల్ తీసుకోవటం ఏంటి, నాకు ఏదో విచిత్రంగా ఉంది అంటే ఇవి అక్కడ డబ్బులు కట్టి తెస్తాడా అంటే కాదండి, రాత్రి తీసుకుంటాను. ఏంటంటే రాత్రే పట్టుకొస్తాం. అప్పుడు అమ్మా ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు, ఇది దొంగిలించబడింది కదా, నీకు డబ్బు కట్టి తేలేదు కదా, ఇలాంటివి నీ ఇంట్లో ఉంటే నీళ్ళు ఎలా వర్తిల్లుతుంది. ఆకాను అనేటువంటి వాడు శక్తమైన వాటిని తన గుడారంలో దాచినప్పుడు వాడికి జయం కలగలేదు. వాడికే కదా, వాడితో ఉన్న వారందరి ఇశ్రాయేలు అందరికి కూడా జయము కలగలేదు. కాబట్టి ఈ రోజున ఇది నీది కాదు, నీ సొమ్ము కాదు, ఇది ప్రభుత్వం. ఇది ఉన్నంత కాలం ఇంట్లో గొప్ప కార్యాలు జరగవు. ఒకవేళ దేవుడు జరిగించాడంటే దేవుడు అబద్ధికుడు అవుతాడు. కనుక వెంటనే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడిదక్కడ పెట్టేమను, క్షమాపణ కోరుకోండి, ప్రార్థన చేయండి. వాడు తెచ్చిన నువ్వు ఎలా ఒప్పుకున్నావమ్మా? యేసు ప్రభువు వారు జక్కి ఇంటికి రావాలంటే అన్యాయమైన వాటిని కూడా ఇచ్చాడు, తీసుకెళ్ళి బయట పెట్టాడు, ఎవరి దానికి ఇచ్చేసాడు. ఒకవేళ ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎవరితో గిన్నె అరువు తెచ్చావు, వాళ్ళు మర్చిపోయి అలా చేసుకున్నావేమో, ఇప్పుడు జ్ఞాపకం వస్తే పట్టుకునిచ్చే నీళ్లు వర్తిల్తుంది. దొంగిలించినవి అబద్ధవాడి తెచ్చుకుని మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అవి ఆశీర్వాదాలు అడ్డుకుంటాయి అని మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఆమె పశ్చాత్తాపడియా, ఇలాగెవరో చెప్పలేదయ్యా, ఇలాగెవరో చెప్పలేదయ్యా, ఈరోజే మా అబ్బాయికి ఇచ్చి పంపిణీ చేస్తాను. ఇంకా అలా చేసిందట. తర్వాత ఇంకొక అమ్మాయికి పెళ్ళయింది హ్యాపీగా. నీళ్లు వర్తిల్లకపోవటానికి, నీళ్లు క్రొత్తదిగా మారకపోవటానికి దీంట్లో పాటలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, ఇప్పుడు తెలియదు కానీ పెద్దవాడు తెలుస్తుంది. ఏమా నా చిన్నతనంలో వీధుల్లో ఒకడు కేకలు వేసుకుంటా తిరిగేవాడు. ఏం కేకలు తెలుసా? పాత బట్టలకు స్టీల్ సామాన్. గుర్తుందా? పాత బట్టలకు స్టీల్ సామాన్ అనగానే ఆడవాళ్ళు పొంగిపోయి అది ఎక్కడున్నాడో వెళ్ళి కేకలు వేసుకుంటా తీసుకొచ్చి ఈ లోపు వాడు వచ్చే లోపు ఈ లోపలికి వెళ్ళి ఈ పాత ఈ చిరిగిపోయి కుట్లేసి ఏమండి ఎలక పెంట, బొద్దులింక పెంట, ఆ బట్టల కంపు అన్ని కూడా ఒక మూట అక్కడి మీద తీసి దాన్ని 2 భాగాలు చేసాడు. మొత్తం తీర్చిద్ది అలాగే ఏ పట్టు వస్త్రాలు ఒక మూట పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆడిన దాన్ని కళ్ళేసుకుని ఎంత సంతోషంగా ఒక మూట తీసుకునేవాడు. అందరికి నిక్కర్లే కదా, పెద్దోళ్ళకి నిక్కరే, చిన్నోళ్ళకి నిక్కరే. ఇంకా ఆ నిక్కర్ చూస్తే అన్ని ప్యాచీలే, అంతా ప్యాచ్ పడితే ఇంకా చీరల చెప్పక్కర్లేదు, అన్ని కుట్లే.
ఇవన్నీ చూసుకునేవాడు, ఏం బాధపడేవాడు కాదు. చూసుకుని అన్నాడు, అమ్మా ఏం కావాలి చూసుకోండి అమ్మా అని. పిల్లలు అక్కడ ఉండేవాడు, ఆడు కొట్లు గోపలా ఇంత కళ్ళు వేసుకుని అందులో ఆ తక్కువ ఏది పెద్దదో అది కోరుకుని ఈ బటర్ఫ్లై వాటర్ ఫిల్టర్ కావాలండి. ఆయన అది కాదమ్మా, ఈ తక్కువ బట్టలకి అంత పెద్దది ఎలా ఇచ్చేస్తానమ్మా, పాలు పోసుకోవడానికి చక్కగా గిన్నె తీసుకోమ్మా అంటే నాకు ఇస్తే అదే ఏమండి డిమాండ్. మళ్ళీ అతను అమ్మా కాదమ్మా, అయ్యగారు ఏదైనా పాత రోజు ఉంటే అమ్మా, కొన్ని ఏదైనా పాత చేయకుంటే అమ్మా, వాడికి ఎలా అయినా సరే కొత్త వస్తువు ఇచ్చేయాలని ఆశ. ఈ మనిషి మాత్రం హృదయం కట్టిన పరుచుకుని తిరిగి మళ్ళీ ఆడవుతానికి నీ గుమ్మం దగ్గరకు వచ్చి నీకు కొత్త దాన్ని ఇవ్వటానికి వాడి కేకలేస్తున్నాడు. కానీ నీ హృదయాన్ని కట్టిన పరుచు ఇవే ఉన్నాయి అన్నావు. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకో మూట ఉంది. ఈనాడు యేసయ్య మన వీధుల్లో తిరుగుతున్నాడు, పాత జీవితానికి కొత్త జీవితం ఇస్తానంటాడు. ఏంటా పాత జీవితానికి కొత్త జీవితం. నీ సిగరెట్ కాల్చి కాలిపోతున్న ఆ చేతులు నాకు ఇచ్చాయ్యా, ఆ పేకాట ఆడిన చేతులు నాకు ఇచ్చాయి, అబద్ధాలు ఆడిన పెదవులు నాకు ఇచ్చాయి, సత్యమైన పెదాలు ఇస్తాను. నానా పెండ్ల మీద తిరిగిన పాదాలు మసి బారిపోయి మురికివైపోయిన పాదాలు నాకు ఇచ్చి నీకు కొత్త పాదాలు ఇస్తాను అని అంటుంటే మనం ఏం చేస్తున్నాము? నా దగ్గర ఇవే ఉన్నాయని సగం దాసి ఆ స్టీల్ సామానుడికి లోపల ఏముందో తెలియదు, కానీ పాతాళము అగాధ కోపము ఆయన కనబడుతుండగా నరుల హృదయంలో ఏముందో ఆయనకు తెలియదా? ఏటగా తెలుసు. కనుక ఈ రోజు దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా దేవుని యొద్దకు వచ్చి హృదయాలు కఠినపరచు, నూతన వ్యక్తులుగా మీకు ఎంతో విలువ ఉండదు. ఆ పాత బట్టి ఇంట్లో ఉంటే అలా విలువ ఉంటుందా? ఆ స్టీల్ కొత్తది వస్తే ఎంత విలువ ఉంటుంది? ఏమో మీ కుటుంబంలో ఒక పాత వ్యక్తి కొత్త వ్యక్తిగా మారితే మీ ఇంటికి విలువ, మీ ఇంటికి అందం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు దగ్గర ఆయన దగ్గరికి వస్తే ఒక కుష్ఠరోగి శుద్ధుడైపోయాడు, పసిపిల్లవారి దేహం వల్లే మారిపోయింది. ఏమండి, యేసయ్య జక్క ఇంటికి వస్తే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఎంత గొప్ప వాక్యం అండి! శిక్ష పోయి రక్షణ వచ్చింది. తప్పిపోయిన కుమారుడు పాత జీవితాన్ని విడిచి తండ్రి యొద్దకు వస్తే వాడు మళ్ళీ వారసుడైపోయాడు. నీ జీవితంలో ఇంకా నువ్వు పాతని వదిలిపెట్టకపోతే, పాతని విడిచిపెట్టకపోతే నువ్వు ఇంకా పాతగానే ఉంటావు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. పూర్వకాలంలో అన్ని కాటేక మందిరాలు, ఆ రోజుల్లో ఇలాంటి మందిరాలు చాలా అదృష్టం ఉంది. నా చిన్నప్పుడు కాటేక మందిరాలు, అలాంటి కాటేక మందిరంలో మంచి మాస్టర్ గారు సంఘ కాపరిగా ఉన్నాడు. సరే, మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. కానీ గుమ్మం దగ్గర ఒక ముసలాడు కూర్చుని మాస్టర్ గారు మాటికి అందరూ చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు, బయట చూస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, తెలివైన. సరే, అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మాస్టర్ గారు గుమ్మం దగ్గరికి వెళ్ళి, అమ్మా మామ ఏంటి వెళ్ళిపోయారు, ఏమన్నా మాట్లాడేది ఏమన్నా ఉందా అంటే, అయ్యారు లేదండి మీరు వెళ్ళిపోండి అయ్యారు. వెళ్ళిపోమంటుంది, మంచి ఇక్కడే ఉంటుంది ఏంటా అని చెప్పి అలా ముందుకెళ్ళి వెనక చూశాడు. చూస్తే ఆ సూర్యులోంచి సొట్ట ఇంటి దగ్గర కాలుతో ఒక్కడు సగం అయిందట, మిగిలిన పాడేయాలని చెప్పి సూర్యులో పెట్టుకో. ఇంకా నేను ఆర్పేసి పెట్టింది, లేకపోతే పందిరితో పాటు పాటగా అంతా అయిపోతుంది. ఏమండి, ఇంకా హేయమైన వదిలిపెట్టలేకపోతున్నాడు.
నిషిద్ధమైనవి. ఏమంటే పొగ త్రాగుట నిషిద్ధం అన్నాడు, మద్యము త్రాగుట నిషిద్ధం అన్నాడు. మరి దేవుని పవిత్రమైన మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి మనం? హేయమైనవి కూడా పెట్టుకొస్తున్నావా? నిషిద్ధమైన పట్టుకొస్తున్నావా? వాటిని ఈ ఇంటి ముందు డ్రైనేజీలో పారేయాలంటే అవి నీతో ఉండకూడదు. నీ వల్ల కాకపోతే యాజకుని పిలువు, వారికి చెప్పు, అయ్యా ఇగో నా ఇంటిలో నా హృదయంలో ఇవి ఉన్నాయి, ఈ విగ్రహాలు ఉన్నాయి, హేయమైనవి ఉన్నాయి అంటే వాళ్ళు వచ్చేం చేస్తుంటే ఆ మందిరం పెద్ద లోపలికి వెళ్ళి వాటిని ఎత్తి కిద్రోడు వాగులో పడేస్తారు. కొంతమంది ధైర్యం తెలియక చాలక చాలా మంది నేను వాక్యం చెప్పగా అయ్యా ఇది తీసేయండి అయ్యా, ఇంటి మాకెందుకండి అయ్యా ఎన్ని తీసేయండి అంటే సంచులు తీసిన రోజులు దేవుడికి మహిమ కలుగుతుంది. అవి ఏమి హాని చేయవు, మేలు చేయవు, ఎందుకే భయపడుతున్నారు అని చెప్పి తీసవర పడేసాను. ఈరోజు నీకు చేతనైతే నీలో పాతవి ఏమి ఉన్నాయో నీకు తెలుసు. అర్థమైందా? రోత కలిగించేవి, దుర్వాసన కలిగేవి ఎక్కడున్నాయో అనేది నీకు తెలుసు. నువ్వు నిజముగా క్రొత్త వ్యక్తి వైపు కావాలనుకుంటే, నువ్వు క్రొత్త వ్యక్తి అయితేనే పరలోకి వెళ్తావు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కనుక ప్రభా నాలో ఉన్న పాత వాటిని తీసేదే, నాకు చేత కావట్లేదు, నువ్వు పూనుకొని ఆయన అంటే ఆయన మొత్తం తీసి బయటపడేస్తాడు. నీ ఇంటికి రక్షణ, నీ జీవితానికి కృతదనం, నువ్వు అనేక మందికి వింతగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. అలా ఉండాలని ఈ కూడికలు, అలా ఉండాలని ఈ వర్తమానాలు. లోకంలో ఇంకా పాతగానే ఉంటావా? నువ్వు పాతగానే ఉండాలని చాలా మంది కోరుకుంటారు. నువ్వు పరిశుద్ధంగా ఉండి మందిరానికి వెళ్ళడం చాలా మందికి ఇష్టం లేదు. అరే నేను చెడిపోతే నువ్వు బాగుపడవేంటి అని దురుద్దేశంతో కొంతమంది బంధువుల రూపంలోకి వచ్చి నువ్వు కలిసిపోయే వద్దులో అంటే నువ్వు లొంగిపోతావా, భయపడిపోతావా? ఎవరిని కలిసిపోవడం నీలో పంచుతారా? నేనేం కలిసిపోలేదు, నేను ప్రత్యేకించబడ్డా. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చా, అసత్యముల నుంచి సత్యములోకి వచ్చా, అబద్ధంలో నుంచి నిజంలోకి వచ్చా. ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా చెప్పాలమ్మా. లోకమాలు వెంటాడి వెనక్కి ఆకారం చూస్తుంది. పౌలు గారు అంటే మంచి పోరాటము పోరాడింది, నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసము కాపాడుకుంటుంది. ఆ కొరకు అదిగో మహిమ కిరీటము, జీవ కిరీటము. అది నాకు మాత్రమే కాదు, నా వలె ఎందరైతే పోరాడుతారు వారందరి కొరకు ప్రవహిస్తున్న తల్లు వచ్చండి ప్రార్థన చేసుకుంటారు.